శ్రీరామచంద్రుడి కోసం జటాయువు ప్రాణం వదిలిన ప్రదేశం ఇదే. పదహారవ శతాబ్దం నుంచి ఉన్న చెరగని రక్తపు గుర్తులు. కొన్ని క్షణాల్లోనే చెక్కిన అతిపెద్ద నాగలింగం. ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వరుడు. గాల్లో వేలాడుతున్న స్తంభం. ఈ ఒక్క స్తంభం పడిపోతే చాలు, గుడి మొత్తం కూలిపోతుంది. సీతమ్మ తల్లి పాదం. వీరభద్రస్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే లేపాక్షి. ప్రోమో చూశారు కదా. ఈ లేపాక్షిలో చాలా అద్భుతాలతో పాటు రహస్యాలు, చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చాలా వివరంగా తెలుసుకుందాం రండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లేపాక్షి యొక్క చరిత్రను తెలుసుకుందాము. చాలామంది లేపాక్షి అంటే హ్యాంగింగ్ పిల్లర్ అని మాత్రమే అనుకుంటారు, కానీ చాలా చరిత్ర కలిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఈ లేపాక్షిలో. ఫస్ట్ మనము శ్రీరామచంద్రుడి కోసం జటాయువు ప్రాణం వదిలిన ప్రదేశం గురించి తెలుసుకుందాము. జటాయువు మోక్షం పొందిన ప్లేస్ ఇదే. త్రేతాయుగంలో రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళినప్పుడు జటాయువు రావణుడితో పోరాడింది. అప్పుడు రావణుడు జటాయువు రెక్కలను నరికేశాడు. అప్పుడు జటాయువు కింద పడి చావు బతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటుంది. ఆ తర్వాత సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరాముల వారు జటాయువు పక్షి దగ్గరకు చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ పక్షిని చూసి లేపక్షి లేపక్షి అని అంటాడు. కాలక్రమేణా అదే లేపాక్షిగా పేరొందింది. జటాయువు సీతమ్మ జాడను శ్రీరాముల వారికి చెప్పి ప్రాణాలను విడుస్తుంది. శ్రీరాముల వారు జటాయువు పక్షికి మోక్షం కలిగిస్తాడు. అదే ఈ లేపాక్షి. 16వ శతాబ్దం నుంచి, అంటే 400 సంవత్సరాల నుంచి ఉన్న చెరగని రక్తపు గుర్తులు ఇవే. ఈ రక్తపు గుర్తుల కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అచ్యుతరాయల కోశాధికారి అయిన విరూపన్న రాజుగారి అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ ఆలయం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో విరూపన్న వ్యతిరేకులు రాజుగారికి ఈ విషయం తెలియజేశారు. రాజుగారు అసలు విషయం తెలుసుకోకుండా విరూపన్నకు శిక్ష వేస్తాడు. ఏం శిక్ష అంటే విరూపన్న 2 కళ్ళు పీకేయమని భటులకు చెప్తాడు. అప్పుడు భటులు వచ్చి గుడిలో ఉన్న విరూపన్నకు తెలియజేస్తారు. దానికి విరూపన్న, సరే, నా నుండి నా కళ్ళు కావాలి అంతే కదా, నా కళ్ళు స్వయంగా నేనే పీకి ఇస్తాను, కానీ మీకు కాదు, నా వీరభద్ర స్వామికి, ఆయనకే అంకితం నా 2 కళ్ళు అని చెప్పి తన 2 కళ్ళను పీకి గోడకేసి కొడతాడు. ఆ రక్తపు చారలు ఇంకా ఉన్నాయి. అవే ఈ రక్తపు గుర్తులు. ఒకసారి బ్రిటిష్ ఇంజనీరు ఇక్కడకు వచ్చాడు. ఇక్కడున్న చరిత్రను మొత్తం తెలుసుకున్నాడు. ఆ రక్తపు గుర్తులు నిజమైనవా కాదా అని వాటిపై టెస్టులు చేసి నిజమైన రక్తపు గుర్తులు అని తేల్చి చెప్పాడు. అమ్మ వంట పూర్తయ్యేలోపు కొన్ని క్షణాల్లోనే చెక్కిన అతిపెద్ద నాగలింగం ఇది. ఈ నాగలింగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
జక్కన్న హంపన్న అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరు శిల్పాలు చెక్కుతూ ఉండేవారు. భోజన సమయం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళి అమ్మని భోజనం పెట్టమని అడుగుతారు. వాళ్ళమ్మ, అయ్యో నాయనా, ఇంకా వంట పూర్తి కాలేదు, కొద్దిసేపు ఆగండి, వంట పూర్తయ్యాక నేనే వచ్చి పిలుస్తాను అని అంటుంది. అమ్మ వంట పూర్తయ్యేలోపు సమయం వృధా చేయడం ఎందుకని ఏకశిలా నాగదేవుణ్ణి చెక్కుతారు. వాళ్ళమ్మ వంట పూర్తయిందని చెప్పడానికి బయటికి వచ్చి ఆ శిలను చూసి ఆశ్చర్యపోయి, అబ్బా ఎంత బాగుందో, నా కొడుకులు ఎంతటి గొప్పవాళ్ళో అని పొగుడుతూ ఉంటుంది. అలా వాళ్ళమ్మ అనేసరికి ఆ నాగదేవుడికి క్రాక్స్ వస్తాయి. ఏంటమ్మా నువ్వు, నీ దిష్టి తగిలి పగుళ్ళు వచ్చాయి, పగుళ్ళు వచ్చిన ఈ నాగదేవుడికి ఎవరు పూజలు చేస్తారు అని బాధపడుతుంటారు. అప్పుడు వాళ్ళమ్మ, ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించండి నాయన, అందరూ పూజలు చేస్తారు అని చెప్తుంది. వెంటనే అక్కడొక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అదే ఈ నాగలింగం. చాలా అద్భుతం కదా. ఇక్కడ మనకు బాలగణేశుడు దర్శనమిస్తారు. వీరభద్రస్వామిని దర్శించుకునే ముందు ఈ బాలగణేశుణ్ణి దర్శించుకోవాలట. ఈసారి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి, ఎందుకంటే విఘ్నాధిపతి ఆ విఘ్నేశ్వరుడు కదా, అందుకని. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది ఇదే. దీనిని 20 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పుతో ఏకశిలపై నిర్మించారు. దీన్ని చెక్కిన వారిని ఎంత పొగిడినా కూడా తక్కువే. నంది యొక్క ఆభరణాలు, ఆ గంట డిజైన్స్ చాలా బాగా చెక్కారు కదా, ఒక్క ఫాల్ట్ కూడా లేకుండా. విజయనగర రాజుల కాలంలో ఈ నందీశ్వరుణ్ణి కట్టడం జరిగింది. ఒక ప్లానింగ్తో కట్టారు ఈ నందీశ్వరుణ్ణి. ఎందుకంటే ప్రతి లింగానికి ఎదురుగా నందీశ్వరుడిని తప్పకుండా ఉంచుతారు. ఇందాక మనం నాగలింగం గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడున్న నాగలింగానికి ఎదురుగా ఈ నందీశ్వరుణ్ణి నిర్మించారు. వీళ్ళ తెలివికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గాల్లో వేలాడుతున్న స్తంభం. ఈ ఒక్క స్తంభం పడిపోతే చాలు, గుడి మొత్తం కూలిపోతుందంట. ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాము. ఇక్కడున్న 70 స్తంభాల్లో ఒక స్తంభం గాల్లో వేలాడుతుంది. ఇలా ఎందుకు నిర్మించారంటే, ఏ పరిస్థితుల్లోనైనా ఈ గుడి కూలిపోవాల్సి వస్తే, అంటే భూకంపం, సునామీ, ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల అలా జరిగితే ఈ హ్యాంగింగ్ పిల్లర్ కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా ఈ స్తంభం ఆపుతుందంట. చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ క్లాత్ వేసి చూస్తారు నిజమా కాదా అని, కానీ ఇది నిజంగా నిజమే. ఆ దృశ్యాలను మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ రామాయణ మహాభారత కావ్యాలను 3Dలో చిత్రీకరించారు. వీడియోలో క్లారిటీగా లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ సీతమ్మ తల్లి పాదం ఉంది. జటాయువు పక్షి దగ్గర మనం చెప్పుకున్నాం కదా, రావణుడు జటాయువు రెక్కలు నరికేశాడని. అప్పుడు జటాయువు కింద పడి విలవిలా కొట్టుకుంటుంది. అది చూసి సీతమ్మ తల్లి అక్కడ పాదం మోపింది. ఈ పాదం నుండి నీరు ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది. ఈ నీరు తాగి జటాయువు ప్రాణాలను నిలబెట్టుకుంటుందనే ఉద్దేశంతో సీతమ్మ తల్లి పాదం మోపిందట. ఇక్కడైతే అందరూ సీతమ్మ తల్లి పాదం మొక్కి ఆ నీరు తలపై చల్లుకుంటారు. ఇక్కడ చూడండి, మీకు ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ రోజుల్లో వారు 6 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉండేవారంట. వాళ్ళు భోజనం కూడా ఎక్కువ మొత్తంలో తినేవారు. ఇక్కడ రాయిపైనే పళ్ళెం ఎందుకుంది అంటే, వాళ్ళు న్యాచురల్గా తినడానికే ఇష్టపడేవారంట. ఈ రాయిలో మినరల్స్ ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని నమ్మేవారు. ఎంతైనా ఆ రోజుల్లో ఆరోగ్యపరమైన అంశాలెన్నో పాటించేవారు కదా, అందుకే వారంతా చాలా హెల్తీగా ఉండేవారు. వాళ్ళ లైఫ్ టైం కూడా ఎక్కువే ఉండేది.
ఇక్కడైతే మనం శివలింగాన్ని దర్శించుకుని వీరభద్రస్వామి ఆలయానికి వెళ్దాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా దారి ఉంటుంది. మనకి ఎదురుగా గజస్తంభం కనిపిస్తుంది కదా, అదే వీరభద్రస్వామి ఆలయం. 16వ శతాబ్దంలో అంటే 400 సంవత్సరాల క్రితం విజయనగర కోశాధికారి అయిన విరూపన్న 70 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. టెంపుల్ ఇన్సైడ్ మొబైల్ ఫోన్స్, కెమెరాస్ అలో లేదు కాబట్టి నేను మీకు దూరం నుండి చూపిస్తున్నాను. వీరభద్రస్వామి చుట్టుపక్కల చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అవన్నీ చూపించడం వీలవడం లేదు. చాలా అద్భుతమైన కళాత్మకమైన కట్టడాలు ఇవన్నీ. తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది నిజంగా. ఇది కళ్యాణ మండపం. విరూపన్న కళ్ళను తీసి గోడకేసి కొడతాడు కదా, గుడిలో రక్తం చిందడం వల్ల కళ్యాణ మండపం పనులు అక్కడితో ఆపేస్తారు. ఇక్కడున్న కళ్యాణ మండపంపై దేవతా విగ్రహాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కళ్యాణానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్నట్టు చెక్కారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక మిరాకిల్ ఉంది. ఒక ఆవు ఉంది, ఒకే శరీరం కానీ 3 రూపాలలో చెక్కబడింది. ఫస్ట్ వన్ అయితే ఆవు ముందర వైపు చూస్తుంది, సెకండ్ వన్ ఆవు గడ్డి మేస్తుంది, థర్డ్ వన్ వచ్చేసి దూడ పాలు తాగుతుంటే ఆవు ప్రేమగా చూస్తుంది. ఎంత అద్భుతమైన కట్టడమో కదా. ఈ అద్భుతాలన్నీ మీరు కూడా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.